నిమిషాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలపల్లి రవి గారు సిద్ధంగా రవి గారు నమస్తే సార్. నమస్తే సార్, కూటమిలో కోల్డ్ వార్ జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారు అన్హ్యాపీ, నా మాటే శాసనం అంటూ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారని పెద్ద ఎత్తున వస్తున్న వార్తల నేపథ్యం. మేము బాగానే ఉన్నాము, కావాలని కొంతమంది క్రియేట్ చేస్తున్నారని చెప్పి మరొక ప్రచారం జరుగుతున్న పరిస్థితి. సార్ ఒక్క మాట అండి, ఇప్పుడు ఆ స్థాయిలో ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు లేకపోతే ఇద్దరు జట్టు కట్టి తిరిగిన వాళ్ళ మధ్యలో వెళ్ళి చిచ్చు పెట్టడానికి కానీ చిన్నపిల్లలండి వాస్తవంగా. ఇప్పుడు ఆయన సమీక్షలు ఆయన, ఈయన సమీక్షలు ఈయన చేస్తున్నారు, వీళ్ళంతకు వీళ్ళు వాళ్ళంతకు వాళ్ళు తిరుగుతున్నారు. అసలు ఫోకస్లు రిప్లైలు కూడా వేరువేరుగా ఉంటున్నాయి. ఎవరు ఏ అంశాల మీద జవాబు చెప్తున్నారు ఇది చూస్తే నేను ఇప్పుడు మీకు రెండు విషయాలు చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు నిన్న డేటా బేస్డ్ రూల్, డేటా ఆధారంగా డేటా ఆధారిత పాలన అనే దానికి ఒక ఇది తీసుకున్నారు. సచివాలయాలకు కూడా విజన్ సెంటర్స్ ఏదో పేరు పెట్టాలి అని. ఇది కూడా ఒక వార్. గతంలో ఇప్పుడు వీళ్ళు పెట్టినవన్నీ జగన్ తీసేస్తే, జగన్ పెట్టినవి వీళ్ళు తీసేయటం అనేది సచివాలయం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఓకే, ఆ పేరు మార్చి విజన్, గ్రోత్ విజన్ సెంటర్స్ ఏదో ఇట్లాంటి పేరు పెట్టాలని చంద్రబాబు చెప్పారు. ఆ సందర్భంలో ఆయన ఏమన్నారు, వన్ విజన్ వన్ రూల్, వన్ విజన్ వన్ రూల్. అదే ఉంటుంది కదా, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ వన్ విజను వన్ రూల్ తప్ప టూ విజన్స్ ఎలా ఉంటాయి? అసలు చంద్రబాబు నాయుడు గారు వన్ విజన్ వన్ రూల్ అని బల్లగుద్ది చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఎక్కడో పొలిటికల్గా కాన్ఫ్లిక్టింగ్ సిగ్నల్స్, కొంచెం భిన్నమైన సంకేతాలు వెళ్తున్నాయి. ఇది మంచిది కాదు పార్టీకి కానీ, కూటమికి కానీ, ప్రభుత్వానికి కానీ. నేను ఐఎమ్ ఫార్మ్లీ ఇన్ ది శాడిల్, నేనే ఈ వ్యవహారాలన్నీ శాసిస్తున్నాను, నా మాటే శాసనం అనే ఆమె శివగామి కదా బాహుబలిలో చెప్పినట్టుగా నా మాటే శాసనం. వన్ విజన్. విజనరీ అంటే ఎవరు? ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు విజనరీ ట్యాగ్ ఉంది చంద్రబాబు నాయుడుకి. విజన్ సెంటర్స్ అని వాటికి పేరు పెడతారన్నారు. వన్ విజన్ వన్ రూల్ వన్ స్టేట్, వన్ స్టేట్ వన్ రూల్ వన్ విజన్. అంటే ఒకే దేశం ఒకే ఓటు ఒకే మోడీ అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు చంద్రబాబు గారు ఒకే విజను, ఒకే నేత, ఒకే ప్రభుత్వం అన్న స్థాయిలో ఆయన దాన్ని చెప్పాల్సిన అవసరం వచ్చిందని ఆయన భావిస్తూ ఉన్నారు. ఎందుకు? నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ మంత్రి నిన్న ఆయన ఒక మాట చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్రలో ఇక్కడ పర్యటిస్తారు, అలాగే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్, నడుస్తున్న ప్రాజెక్టులు వీటన్నిటిని కూడా సమీక్షిస్తారు. కూటమి ప్రభుత్వం తరఫున ఖచ్చితమైన మెసేజ్ కింది దాకా వెళ్ళడానికి ఆయన చర్యలు తీసుకుంటారని రామానాయుడు చెప్పారు, చాలా స్పష్టంగా వివరంగా కూడా. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? కట్ చేస్తే రూరల్ జియో రోడ్స్ ట్యాగింగ్ అని ఏదో పథకం ఉంది, దీనికి 2000 కోట్లు ఉన్నాయి, ఇవి సరిగా అమలు జరగడం లేదు, నేను వీటిని సమీక్షించడానికి వస్తున్నాను. అది కూడా చిత్తూరు జిల్లాతో మొదలు పెట్టారు. చిత్తూరు జిల్లాకు వెళ్తూ, చిత్తూరు జిల్లా అంటే ఇంక మళ్ళీ విడిగా చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ సమీక్షలు ఇవన్నీ విడిగా ఉన్నాయి. అసలు వాళ్ళందరినీ ఒక దీని మీద మనం చూసి, అది గూగుల్ డేటా సెంటర్ మీద యుద్ధం జరిగినా, ఇంకొక అంశం మీద జరిగిన రెండు స్రవంతులు, రెండు పాయలుగా ఇది నడవడం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 2000 కోట్లు వీటికి సంబంధించి అసలు గ్రామ స్థాయిలో వేరే కేంద్రాలు ఏర్పాటు చేయాలని వన్ విజన్ అని చంద్రబాబు చెప్తుంటే, కింద స్థాయిలో ఈ తనిఖీలకు వేరే అధికారులు నియమించాలని పవన్ కళ్యాణ్ చెప్పడం కూడా ఇవన్నీ అధికారికంగా జరిగిన, నేనేమీ ఇందులో ఏది ఊహ లేదు. ఇంకొకటి, ఇప్పుడు జరుగుతున్నది చాలా బాగుంది, ఫలానాది చాలా బాగుంది అని ఓన్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ అద్భుతంగా ఉంది అని ప్రశంసాపూర్వకంగా మాట్లాడిన అంశాలు కూడా ఈ మధ్య ఏం లేవు. లేకపోగా నిన్న ఆయన అల్లూరు జిల్లాలో ఒక ఊరికి ఇంతకాలం మొదటిసారి కరెంట్ వచ్చిందని దానికి ఆయన ఏదో ఆ స్విచ్ ఆన్ చేశారో ఏదో చేశారు. ఇది పెద్ద సెలబ్రేషన్ జనసేన దీంట్లో. సార్, మొదటిసారి కరెంట్ వచ్చింది అని హడావుడి చేయటం అంటే 14 ఏళ్ల ముఖ్యమంత్రి ఉన్న చోట అది ఎక్కడెక్కడికి పోతుందో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలియదు అనుకోవాలా జనసేనానికి కానీ, లేకపోతే ఆయన తరఫున కేరింతలు కొట్టే వాళ్ళకి కానీ. కాబట్టి ఇంకొకటి, పర్యటనలు తను వేరుగా ఉన్నారు. ఇంకా మూడవది, ఒక్క కందులు దుర్గేష్ అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు తప్పితే, జనసేన నుంచి మీరు నాగబాబు లేకపోతే ఇంకొకరో జనసేన అధికార ప్రతినిధిలో, నాయకులు ప్రభుత్వాన్ని హర్షిస్తూ మాట్లాడింది కూడా మనం ఏం చూడట్లేదు. కాబట్టి చాలా స్పష్టంగా మనం మామూలుగా నదులు సంగమించే చోట కనుక చూస్తే, లేదా కన్యాకుమారి దగ్గర చూస్తే చాలా చిక్కనైన, అంటే డెన్సిటీలో తేడా ఉంటుంది కదా నీళ్ళల్లో. నదులు కలిసే చోటైనా సముద్రం కలిసే చోటైనా కొంత దూరం వరకు, తర్వాత కలిసిపోతాయి కానీ అది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో కూటమిలో ఒక విధమైన కోల్డ్ వార్
బోల్డ్ వార్ కాదు, కోల్డ్ వార్ మాత్రమే. అది కనిపించకుండా ఉంది. తెలుగుదేశం వాళ్ళు కూడా మానసికంగా సిద్ధమై ఉన్నారు. కూటములు అన్నాక ఇవన్నీ తప్పకుండా ఉంటాయి, దీనికి ఇంకేమీ వేరే మినహాయింపు ఏం లేదు, దీనికి మేము సిద్ధం కావాల్సిందే. అందరూ మా పార్టీని మేము ఓన్ చేసుకున్నట్టుగా వాళ్ళని చేసుకుంటారు, వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు చేసుకుంటారు కదా. అలాగా 100 సీట్లకు మ్యాప్ వేస్తే జనసేనని త్రిశూల వ్యూహంతో ఒక 100 సీట్లకు మ్యాప్ వేస్తే అక్కడ ఎవరున్నారు, గతసారి ఎవరు చేశారు, ఈ చర్చలన్నీ కూడా వస్తాయి కదా. కాబట్టి ఖచ్చితంగా సంథింగ్ బీజేపీ మధ్యలోనేమో బీజేపీలో కొంతమంది అటు కొంతమంది ఇటు, అది కూడా నడుస్తుంది. సనాతన ధర్మాలు మీరు చూడండి, ప్రతిసారి ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు అడ్మినిస్ట్రేటివ్ పరంగా, హోంశాఖ పరంగా తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్న దానికి అక్కడ అన్ని కట్టుదిట్టాలు చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని చెప్పి జనసేనాని నుంచి వస్తున్న ప్రకటనలకు చాలా స్పష్టమైన తేడా మీరు గమనిస్తారు. అంటే పవన్ కళ్యాణ్ మీద తెలుగుదేశం వాళ్ళ ఆరోపణే అది. జరిగిన మంచి అంతా తన ఖాతాలో వేసుకుంటారు, ఏదైనా తప్పులు పొరపాట్లు జరిగితే మటుకు దానికి ఇంకెవరో కారణం అన్నట్టుగా